దేవుడు రాసిన జీవిత గ్రంథంలో అవలక్షణాలు లేక అపస్మృతులు లేక నష్టాలు కష్టాలు ఏవి ఉండవు. ఆయన రాశాడు. కాబట్టి ఓ తల్లి తండ్రి ఒక బిడ్డను కన్న తరువాత ఆ బిడ్డను గురించి చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు. నా బిడ్డ బాగా చదవాలి, నా బిడ్డ మంచి డాక్టర్ అవ్వాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, నా బిడ్డ గొప్ప స్థితిలో ఉండాలని తల్లి తండ్రి అనుకుంటారు. అయితే పరలోకపు తండ్రి ఆయన బిడ్డల్ని తక్కువ స్థితిలో ఆలోచిస్తాడా? లేదు. ఆయనే చెప్పాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉన్నారు. నేను పరలోకపు తండ్రిని. నన్ను రొట్టెని అడిగితే రాతినిస్తానా? చేపను అడిగితే పాముని ఇస్తానా? నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిస్తానని ప్రభు సెలవిచ్చాడు. ప్రభుల వారు ఉన్నతమైనవి మన కొరకు దాచిపెట్టాడు. ఉన్నతమైనవి నీకు ఇస్తానని చెప్పాడు. పరలోకం ఇస్తాను, నేను పరిశుద్ధాత్మనిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఆయుష్ను కూడా ఇస్తాను, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాను. మీ తల్లిదండ్రులు చెడ్డవారు అయినా మీకు మంచి ఈవులు ఇస్తున్నారు. నేను పరలోకపు తండ్రిని, వారికంటే గొప్పవాడిని. నన్ను అడుగు ప్రతి వారికి కూడా నేను ఇస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు అలసిపోయినటువంటి నన్ను, అలసిపోయిన నిన్ను ఊరడించే మాటలు దేవుడు దయచేస్తాడు. మేము కూడా సేవకు వచ్చిన తరువాత చాలా కష్టాలే పడ్డాం. ఒక మాటలో చెప్పాలంటే 3 పర్యాయాలు విషం బాటలు కొనుక్కొచ్చి మా భార్య దగ్గర పెట్టి అడిగేవాని చచ్చిపోదామని. మా భార్య అనేది ప్రార్థన చేయి, దేవుడేం బయలుపరిస్తే అది చేయని. దేవుడేం విషం కొనకొచ్చి తాగమని చెప్పడు. నేనెందుకు విషం కొనకొచ్చి తాగదామన్నానంటే అలసిపోయి, దేవుని పిల్లలు అలసిపోతారు. 3 పర్యాయాలు. అప్పుడు పెద్ద పాప ఉండేది, మా భార్య, నేను, పెద్ద పాప. కొన్ని దినాలైన తర్వాత చిన్న పాప ప్రశాంత్ కూడా చాలా క్రిటికల్ కండిషన్స్ అన్నీని చెప్పలేనవి. నిజంగానే ఆ పరిస్థితిలో చావే మేలనిపించాది. అయితే దేవుని కృప, మా భార్య ప్రార్థన చేయి, ఉపవాసం ఉండునని 3 రోజులు ఉపవాసం ఉండి నేను ఇంటికి రాను అన్నాను. ఎక్కడికి పోతావని? ఆ కొండ మీదకి వెళ్ళిపోతాను అన్నాను. మాదిని కొండ మీద 3 పగళ్ళు 2 రాత్రులు గడిపాను. దేవుని దగ్గర ఏడ్చి ఏం జవాబు లేదు. ఆ కొండ మీద ఒక పేటు ఉంది, కొండకు మధ్యన ఒక సందు ఉంది. అందులో పడి చచ్చిపోదామని అక్కడికి పోయినా. అయితే దేవుడు అక్కడ మాట్లాడిన మాట, రాజశేఖర్ నీకు మారు మనసు లేదని చెప్పాడు. అప్పటికి నేను 8 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా. ప్రభువుతో నేను కూడా మాట్లాడాను. ప్రభువా, మారు మనసు ఎందుకు లేదు? 8 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను, ఉద్యోగం వదిలిపెట్టాను, 10 మందికో 15 మందికో బాప్తీసాలు కూడా ఇచ్చినాను. మారు మనసు ఎందుకు లేదు అంటే ప్రభు నా నోరు మూయించి నా కళ్ళు తెరిపించాడు. ఎన్నో పనికిరాని పాపాలు, నాకు తెలిసినవి తెలియనివి ఎన్నో చూపెడుతూ వచ్చాడు. అప్పుడు నాకే సిగ్గు అనిపించాడు. క్షమించమని అడిగాను. ఆ పాపాలలో ఎక్కువగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడేది, ఇతరులను క్షమించలేని తనం, ఇతరులను ప్రేమించలేని తనం, ఇతరుల మీద అసూయ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ప్రభు చూపెట్టాడు. వ్యభిచారం ఎవడైనా వదులుతాడు, తాగుడు ఎవడైనా వదులుతాడు, చూదం ఎవడైనా వదులుతాడు. నాకు ప్రభు చూపెట్టినవి చాలా విచిత్రమైనవి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేది ఎంత ఘోరమైన పాపమో ప్రభు చూపెట్టాడు. నమ్మండి, ప్రభు ఈ దగ్గరుండి మాట్లాడుతున్న ఆయన
నువ్వు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నా నాకు ఇష్టం లేదు అని అంత దూరం వెళ్ళిపోయాడు. బాగా వినాలి, ప్రభువా ప్రభువా అని. అక్కడి నుండి తిరిగి చూసి నువ్వు ఇతరుల్ని క్షమించలేదని క్షమించవలసిన వ్యక్తుల్ని చూపెట్టి ఇంకా కొంత దూరం వెళ్ళిపోయాడు. నాకు అర్థం కాలేదు. నా పాపాలన్నీ చూపెట్టి ప్రభు దూరం వెళ్ళిపోయి అక్కడ నిలబడి అంటాడు, నీకు నాకు ఇంత దూరం ఉంది, ఇవన్నీ ఎప్పుడు వదులుతావో అప్పుడే నీ దగ్గరికి వస్తాను నేనని. అప్పుడే నా వైపు నువ్వు తిరిగినట్టు, నీ వైపు నేను తిరిగినట్టు ప్రభు చెప్పాడు. దేవుని సన్నిధానంలో ఏడ్చి ప్రార్థించాను. ప్రభు చెప్పిన మాటల్లో ఇంకోటి ఏమంటే, మాటికి చచ్చిపోతావు అని అంటావు, నువ్వు చావు, నీ భార్య పిల్లల్ని చంపే అధికారం నీకు లేదు, అది కూడా ఘోరమైన పాపం అని చెప్పాడు. అవన్నీ తలంచుకొని గుండె పగిలేటట్టు ఏడ్చాను. నేను చచ్చిపోదామనే ఆలోచన పోయి మళ్ళా ఇంటికి రావటానికి ప్రభు సాయం చేశాడు. ఇంట్లో మా భార్య ప్రశాంత్ పాపోళ్ళు అక్కడ పడి ఉన్నారు. వెంటనే నాకు మళ్ళా దయ్యం ఎందుకు వచ్చేసినారా మళ్ళా నరకంలోకి అనిపించారు. ప్రభు మాట్లాడినా, ప్రభు నా తప్పితాలు చెప్పినా, ప్రభు ఎదుట నేను సరిచేసుకున్నా, నేను తిరిగి ఇంటికి వచ్చిన తరువాత అలసట నాలోకి వచ్చేది. ఎందుకు నేను వచ్చానా అనని. అయితే దేవుని అద్భుతమైన కృప, దేవుని సన్నిధానంలో వాక్యాన్ని చదవడం ప్రారంభిస్తే ఆ కృపగల దేవుడు ఊరడించే మాటలు ఆ గ్రంథము ద్వారా నాకు తెలియపరిచాడు. ఓదార్పు మాటలు నేను చదువుకున్నాను. ఆ ఓదార్పు మాటల్లో విలువైన మాట, నిన్ను భూమి చిట్ట చివరి కొనల నుండి పిలిచాను, నువ్వు ఎక్కడో పడి ఉన్నటువంటి నిన్ను నేను పిలిచాను అని ప్రభు చెప్పాడు. ఆ మాట నాకు చాలా ధైర్యం వచ్చాది. పిలిచినవాడు నమ్మదగినవాడు గనుక నేనింకా ఆ చెడు ఆలోచించకూడదు. ఆ ఆలోచన నాకు రావటానికి గల కారణం అలసిపోయి, రోగాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, భోజనం లేక, బట్టలు లేక అలసిపోయి దేవుడు అక్కడే నన్ను ఉంచలేదు. ఆయన ఊరడించే మాటలు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాయి. ఒక రోజుల నేను కుబేరుడు కాలేదు, ఒక రోజుల్లో అనిల్ అంబానీతో పోటీ చేయలేదు. దినం ఆహారం ఇస్తూ వచ్చాడు. దినం ఒళ్ళు కప్పుకోవటానికి బట్టలు ఇస్తూ వచ్చాడు. దినం బ్రతకటానికి మార్గం చూపెట్టాడు. దినం పిల్లల్ని పోషించుకోవటానికి సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు కూడా అంతే. దయచేసి గమనించాల్సింది, ఎందుకు ఆ అలసిపోయిన జీవితానికి ఊరడించే మాటలు అంత ఉపశమనాన్ని కలిగించాయి. దయచేసి గమనించాల్సింది, మీరు కూడా ఎంతోమంది రోగంతో పీడింపబడి అయ్యో ఎందుకు బ్రతుకు అనుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో నాకంటే దరిద్రుడు లేడు అనుకోవచ్చు. లేక ఇరుగు వారితో పొరుగు వారితో పేచీలు పడి ఈ నెమ్మది లేని జీవితం ఎందుకు అనుకోవచ్చు. నీ ఇంటి వారితోనే నీకు ఇబ్బంది కలిగి ఎందుకు ఈ బ్రతుకు అనుకోవచ్చు. అలసిపోయావు. ఈ అలసిపోయిన ప్రతి వారికి ఊరడించే మాటలు మాట్లాడుటకు యేసు ప్రభు తండ్రి దగ్గర అంటున్నాడు, నాకు జ్ఞానము దయచేయి, నాకు జ్ఞానము దయచేయి. దేవుని బిడ్డలు ఈరోజున ఆలోచించాల్సింది, ఎందరో అలసిపోయిన జీవితంలో ఉన్నారు. ఇక్కడే కాదు, లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలకు కూడా. అయితే ప్రభు దగ్గర కూర్చొని కన్నీళ్లతో అడుగు, నాకు జ్ఞానం దయచేయి ప్రభువా, నాకు భక్తి నేర్పించారు, నేను వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని వింటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసం కూడా ఉన్నాను, జ్ఞానమే లేదు, నాకు జ్ఞానము దయచేయి. ఊరడించే మాటల చేత
నా జీవితానికి ఉపశమనం కలగాలి, ఓ ప్రశాంతత, ఒక నెమ్మదైన జీవితాన్ని నేను జీవించాలి, నా పట్ల మీరు కృప చూపెట్టమని మహోన్నతుడైన దేవుని అడగాలి.